వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడినారు. ఏమన్నారు? ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను, సపోర్ట్ చేయలేదు, నేను ఇప్పుడు నా గేమ్ నేను ఆడతాను, అది ఇది అని అన్నారు. ఇక్కడికి వచ్చి మీరు ఇప్పుడు నామినేట్ చేయాలి అన్నప్పుడు పోయి నేను ఇమాన్యుయల్ మీద నేను ఓటింగ్ వేయలేను, నేను ఇమాన్యుయల్ మీద ఏమీ చేయలేను, నామినేట్ చేయను ఇమాన్యుయల్. దట్స్ మై పర్సనల్ డిసిషన్. నేను చిన్నపిల్ల కాదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు నాకు చెప్పలేదు కదా, నువ్వు నాకు నామినేట్ చేయడానికి. ఇప్పుడు నాకు ఇష్టం లేదు నామినేట్ చేయడానికి. అంటే తనుజ కాంపిటేటివ్ అని ఫీల్ అయ్యారు. వెరీ నైస్. కానీ తనుజ కాంపిటేటివ్ అని ఎట్లా నువ్వు కాంపిటేటివ్ గా ఫీల్ అవుతుంది? మీరు అన్న మాట, మీరు నామినేషన్ లో అన్న మాటనే మీరు ఏమన్నారు? కాంపిటేటివ్ నాకు తనుజ అనుకుంటున్నాను, అందుకే నామినేట్ చేస్తున్నాను. నామినేట్ చేస్తే మీరు వెళ్ళిపోరు, నాకు తెలుసు. నేను నామినేట్ చేస్తున్నాను ఇంకెందుకు నామినేట్? షీ ఇస్ అ జెన్యూన్ కాంపిటేటర్ ఫర్ మీ. ఇది సేఫ్ ప్లే. మీరు ఎగ్జాక్ట్ సేఫ్ ప్లే ఆడుతున్నారు ఫ్రమ్ ఫైర్ ఫ్రమ్ వచ్చిన దగ్గర నుంచి. నీకు నేను కనిపించట్లేదంటే నేను ఫైర్ స్ట్రోక్ 6th వీక్ నుంచి వచ్చాను. 6th వీక్ నుంచి 13th వీక్ నేను కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే నేను ఇక్కడ వస్తానా? కాదు కదా. నేను నీలాగా ఇట్లా అర్చన అంటే దట్ డస్ నాట్ మీన్ ఐ నాట్ ఇన్ ది గేమ్. అరుపు గురించి, పక్కనతో గొడవల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను నీ అంత పెద్ద పెద్ద బూట్లు కూడా వాడలేదు ఇంట్లో. అంత స్ట్రాటజీస్ కూడా ఇంట్లో ఎవరికి లేదు. అసలు అమౌంట్ తో కూర్చుంటావు నువ్వు రాత్రి. ఓకే, ఒక్క నిమిషం ఇప్పుడు కనిపించానా? నీలాగా వచ్చి ఇట్లాంటి బాయ్స్ పెట్టేది